వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ సామాజిక వర్గం డెవలప్మెంట్ చేసుకుంటారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా డెవలప్మెంట్ అవుతారు. బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు ఈ ముక్క మీకు తెలుసు కదా, ముందుగా ఎన్ని లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిండు, దానికి నిజంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు మిత్తి చెల్లించాల్సి ఉంటుంది, వాళ్ళు కేసీఆర్ చేసిన అవినీతి ఎంత అన్నది మీకు తెలిసే కదా అధికారంలోకి. ఏం తమాషాలు చేస్తున్నారు మీరు? రాజకీయ పార్టీలు పెట్టి తమాషాలు ఆట అనుకుంటారు, ఏంది ఆట బొమ్మలు అనుకుంటారు? తెలంగాణ రాష్ట్రాన్ని అప్లకుప్ప చేసి దివాలా తీసి మొత్తం ఫుట్బాల్ బుడ్డి తేలి మొత్తం పైకి వచ్చి. నమస్తే, నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక నిన్న యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు పెను దుమారం రేపుతా ఉన్నాయి. నిజంగా తెలంగాణ ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే, తెలంగాణ ప్రజలుగా ఈ రాజకీయ పార్టీలు మన బతుకును మార్చాయి. ఈ రాజకీయ పార్టీల భవిష్యత్తుకి ఈ ఓట్లు వేసిన రోజులు నిజంగా మనం బతుకులు ఇట్నే ఉంటాయని కీలకంగా అసలు చెప్పకనే చెప్తున్నట్టే ఒక అంటే కీలకంగా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ మా రాజకీయ పార్టీలకు ఓట్లు వేసిన రోజులు మీ బతుకులు ఇట్నే ఉంటాయి, మేము మీకు ఉచిత పథకాలతోనే ఎరేయిస్తాం, మీరు చాప చిక్కినట్టు మాకు మా పార్టీలో ఉచ్చులో చిక్కుతారు అని కీలకంగా చెప్పినట్టే కనబడతా ఉన్నది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా రాష్ట్ర ఖజానా రేవంత్ రెడ్డికి తెలియదా? ఎన్నికల ముందు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా? నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కొట్లాడుతున్నప్పుడు నిజంగా రాష్ట్రంలో ఎంత అప్పైందన్నది రేవంత్ రెడ్డికి తెలియకనే నిజంగానే మాట్లాడిందా? ఆ రోజు కొట్లాడినప్పుడు తెలుసు కదా, ఆ రోజు కొట్లాడినప్పుడు కూడా మీరే చెప్పారు కదా, కాళేశ్వరం కుంభకోణం ఇవన్నీ కుంభకోణాల గురించి, రింగ్ రోడ్ కుంభకోణం ఇవన్నీ కుంభకోణాల గురించి మీరే చెప్పారు కదా. లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించుకున్నాడు కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ, కల్వకుంట్ల కుటుంబం నిజంగా ఏ విధంగా సంపాదించుకున్నారనేది కీలకంగా వివరించింది అయితే మీరే కదా. మీరు చెప్పారా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడారు కదా, ఈ అప్లైన్ కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీరు కూడా చెప్పినారు కదా, తెలంగాణ ప్రజలకు చెప్పారా లేదా? మరి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అధికారంలో కోసం రావడం కోసం నిజంగా ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వాలనో ఇంకా ముందు ఆలోచించకుండా నిజంగా రాష్ట్ర ప్రజలకు ఈ హామీ ఇవ్వడం వల్ల ఏ విధమైన తప్పు జరుగుతుంది, ఎంత భారం పడుతుంది, నిజంగా ఎంత ఖజానాకు గండి పడుతుందని ఆలోచించకుండా ఆ రోజు హామీలు ఇచ్చినారు. ఇష్టమున్న హామీలు ఇచ్చిరు. మీరు హామీలు ఇచ్చి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? మరి నిజంగా ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, ఈ పార్టీలు బతుకులు 70-75 సంవత్సరాల నుంచి మన బహుజనుల బ్రతుకులు మారాలంటే మన పార్టీలు అయితేనే మన బ్రతుకులు మారే అవకాశం ఉంటుందని క్లియర్గా చెప్తున్న అంశం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు, ఒకసారి ఆయన మాటలు విందాం. దయచేసి మిత్రులారా, ఈ రాజకీయ పార్టీలు మన బతుకులు మార్చవు, ఎందుకంటే ఈ మన బహుజన పార్టీలు కావు, మన బీసీల పార్టీలు కావు. ఎందుకంటే మన బతుకులు 60% ఉన్న బతుకులు మనకు వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ సామాజిక వర్గం డెవలప్మెంట్ చేసుకుంటారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా డెవలప్మెంట్ అవుతారు. కేసీఆర్ కాలేదా? కేసీఆర్ కనీసం పార్టీకి ఫండింగ్ పెడదామంటే పార్టీ ఎమ్మెల్యేలకు నిజంగా ఖర్చు పెడదామంటే డబ్బులు లేని కేసీఆర్ ఈరోజు లక్షల కోట్లు సంపాదించిండు. ఎట్లా పాసిబుల్ అయింది? ఈ రాజకీయ పార్టీలు అన్నంతే వాళ్ళ స్వలాభం కోసం, పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం అడ్డమైన హామీలు ఇస్తూనే ఉంటారు, ప్రజలను మభ్యపెడుతూనే ఉంటారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరైనా కలవడానికి బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర. ఇప్పుడు ఈ ముక్క మీకు తెలుసు కదా, ముందుగా ఎన్ని లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిండు, దానికి నిజంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు మిత్తి చెల్లించాల్సి ఉంటుంది, వాళ్ళు కేసీఆర్ చేసిన అవినీతి ఎంత అన్నది మీకు తెలిసే కదా అధికారంలోకి వచ్చింది. కీలకంగా కేసీఆర్ చేస్తున్న అవినీతిని, అక్రమాలను నిజంగా ఎండగడుతూ కీలకంగా ప్రజలకు చెప్తూ కదా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నిజంగా కేసీఆర్ అవినీతిగా కారణం, కేసీఆర్ మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతనే కదా కీలకంగా కారణం. మరి ఇది ఏం తెలియనట్టు నిజంగా పార్టీ అధికారంలోకి వచ్చడం, ఏదో ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకున్నాం, నిజంగా ఏం లేవు అని ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ చేసిన అప్పు మీకు తెలుసు. ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా. రైట్. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రుల విషయం తీసుకుంటే అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, నిజంగా మేమే వరల్డ్ బ్యాంకుకు మిత్తికిచ్చేంత పైసలున్నాయి మా కాడ, మా తాన డబ్బులు ఎందుకు లేవు అన్నట్టు అప్పుడు మోడీ కేంద్ర ప్రభుత్వం నుంచి, సరే మోడీ అయినా ఇంకెవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిజంగా మనకు ఎంతో కొంత తీసుకురావాలనే నేపథ్యంలో ఆ మాటలు మాట్లాడకుండా ఆయన తుపాకిరామును మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? మా తన పుల్లు పైసలు ఉన్నాయి, మేమే మిగులు బడ్జెట్తో ఉన్నాం అన్నట్టు మాట్లాడిండు.
అంటే అప్పుల పాలు అవుతున్నామని, అప్పుల పాలు అయితే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని ఎవరు నమ్మకుండా అవుతాడని ఆయన అప్పులు చేస్తూ పైకెళ్ళి మా కాడనే డబ్బులు ఉన్నాయి, మా కాడ కాందాన ఫుల్ ఉందన్నట్టు ఆయన మాట్లాడిండు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నంటే, ఈరోజు ఈ ముఖ్యమంత్రి మా తన డబ్బులు లేవు, పోత కూడా ఎవరు నమ్మటట్లేడు, అసలు ఢిల్లీకి పోతే చెప్పులు గిట్ల ఎత్తుకపోతారా అని అనే పరిస్థితికి, అంటే రాష్ట్రాన్ని ఒక మీడియా ముంగట ఈ మాట మాట్లాడడానికి నిజంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్ట కాదా? ఇప్పుడు తెలంగాణ ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? కేసీఆర్ మీద పడుతుందా, రేవంత్ రెడ్డి మీద పడుతుందా? ఎవరి మీద పడుతుంది ఈ భారం అంతా? ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఈ వీళ్ళు ఇచ్చిన హామీలు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు అయితే కేసీఆర్ ఇచ్చిన హామీ కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కానీ నెరవేర్చాలంటే ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పు పుడితే నేను ఎన్నో ఒకటి తెచ్చిచ్చిన, అప్పు పుడతలేదని చెప్తున్నాడు. అప్పు ఎవరి మీద తెస్తాడు? మన తలకాయల మీదనే తెస్తాడు. అప్పు వీళ్ళందరూ చేసేది అంతే. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు ఎవరి మీద ఉంటుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలకాయ మీద ఉంటుందా, లేకపోతే అలా కుటుంబ సభ్యుల తలకాయల మీద ఉంటాయి? అప్పు మన తలకాయల మీద తీసుకొస్తారు. అది కూడా అప్పు ఎవడు ఇస్తలేడట. అంటే రాష్ట్రం ఇంత దిగజారిపోయింది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండా, కేసీఆర్ చేసిండా అన్న విషయం పక్కకు పెడితే వీళ్ళు రాష్ట్రాన్ని ఎంత దిగజార్చిర్రు, అప్పుడు కేసీఆర్ 9.5 సంవత్సరాలు పరిపాలించి ఎంత దిగజార్చిపోయింది అన్నది కీలకంగా అర్థమవుతున్న విషయం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏమో అడ్డమైన హామీలు ఇచ్చి 1000 కోట్లు పంచిరని నేను అంటలేను. కాకపోతే విషయం ఏంటంటే, ప్రజలకు రాజకీయ పార్టీలు మీరు హామీలు ఇచ్చేటప్పుడు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నప్పుడు ఈయన ఇంత ఇస్తారట, ఇప్పుడు సపోజ్ ఈయన ఏమన్నా నిరుద్యోగ భృతి 3000 అన్నాడు. గత ఎన్నికల్లో ఆయన 3000 అంటే వాళ్ళు 3000 అంటే వీళ్ళు 4000 అని అంటున్నారు. కేసీఆర్ అన్నాడు, ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చిండా? వీళ్ళకన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ అన్నాడు. కేసీఆర్ ఇచ్చిండా? ఇవ్వలే. దళితునికి ముఖ్యమంత్రి అన్నాడు, ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? అది ఎవరు మస్తాడు? కేసీఆర్ ఇంటికెళ్ళి మస్తాడా? కేటీఆర్ లేకపోతే ఇంటికి భూమికి ఇట్లా మస్తాడా? ఫామ్ హౌస్ భూమికి ఇట్లా మనిషికో ఎకరం దున్నుకోరాని ఇస్తాడా? ఎవరు? ప్రభుత్వ భూమే. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే. మళ్ళా మనమే, ప్రజల సొమ్మే. మనం ట్యాక్సుల ద్వారా కట్టిన సొమ్మును మనకు పంచడానికి వీళ్ళ బాబుల సొమ్ము అయినట్టు, వీళ్ళ తాతల సొమ్ము అయినట్టు నిజంగా వీళ్ళు దర్జాగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈయన ఆస్తులు పెరిగాయి, ఈయన ఆస్తులు కూడా పెరుగుతాయి. కేసీఆర్ ఆస్తులు పెరుగుతాయి, ఈయన ఆస్తులు పెరుగుతాయి. ఇలా తమ్ముళ్ళ ఆస్తులు, అన్నల ఆస్తులు, అందరి ఆస్తులు పెరుగుతాయి. అక్కడ అప్పుల ఎవలకు? మనకైతే, తెలంగాణ ప్రజలకే అవుతుంది ముఖ్యంగా. ఎవరు బజార్లో నమ్మడం లేదు. ఈ మాట చెప్తే నమ్ముతారు ఎవడన్నా? నిజంగానే ఈ మాట చెప్తే నమ్మరు. నువ్వు అప్పులు ఉన్నాయని తెలిసే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ముందు నీకు తెలంగాణ రాష్ట్రంలో ఎంత అప్పు ఉందన్నది కీలకంగా తెలిసే. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసే. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వాస్తవానికి ఏం చేసిందంటే 2 టర్ములు నిజంగా కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చి, ప్రత్యేక తెలంగాణ ఇచ్చి అక్కడ ఆంధ్రాలో నష్టపోయింది. ఇక్కడ తెలంగాణలో మళ్ళీ నష్టపోకూడదనే నేపథ్యంలో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను ఎట్లయినా సరే క్యాచ్ చేసుకోవాలనే నేపథ్యంలో అడ్డగోలు హామీలు ఇచ్చారు. హామీల గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో ఇప్పుడు స్వీయ నియంత్రణ అంటే ఏంది? మన కడుపు కట్టుకోవాలంటే ప్రజలే. వీళ్ళు కడుపు కట్టుకోరు కదా. ఇప్పుడు వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు హెలికాప్టర్లు తిరగచ్చు. చిన్నదానికి పెద్దదానికి హెలికాప్టర్లు ఇచ్చి అక్కడ దర్జాగా దిగచ్చు. మొన్న ఎన్నో హెలికాప్టర్ దిగంగా ఆడ ఏదో కమానికి ఇట్లా కూలి కొంతమందికి చాలా ఇబ్బందులు అయిపోయింది. అంటే మీరు హెలికాప్టర్లలో తిరుగుతారు, ఇక్కడ చల్లి అక్కడికి పోవడానికి హెలికాప్టర్లు వాడతారు. ఈ ఖర్చు అంతా భారం ఎవరి మీద పడుతుంది? వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి పెడుతురా? మన సొమ్మే. మళ్ళీ ప్రజాధనం వృధా చేసుకుంటా స్వీయ నియంత్రణ అంటే ఇప్పుడు ప్రజలు ఎందుకు చేయాలి? మరి మీరు ఎవరిని చూసి ఇచ్చిర్రు? ఎవరిని చూసి హామీలు ఇచ్చిర్రు? ఎవరి సొమ్ము నాశనం చేద్దామని? ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వం నిజంగా హామీలు ఇచ్చేటప్పుడు, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఒక పార్టీ హామీలు ఇచ్చేటప్పుడు ఏ రేఖ ప్రకారం ఇచ్చిర్రు, దానికి ఎన్ని కోట్లు అవసరం పడతాయి, నిజంగా ప్రజలతోని ట్యాక్సుల ద్వారా కట్టే ఇన్కమ్ ఎంత, మనం ఈ పథకాల ద్వారా అవుట్ గోయింగ్ ఎంత అవుతుంది అని ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడన్నా? ప్రజలు కూడా ఆలోచించాలి. మనకు ఉచిత హామీలు అంటాం కదా, ఇగో ఇదే అడక తినే బతుకైతుంది. లాస్ట్కు షిపాడుకొని అడక తినే గత అవుతుంది తెలంగాణ పరిస్థితి. ఆర్థిక మాధ్యమం వచ్చింది అనుకో, షిపాడుకొని అడుకునే పరిస్థితికి వస్తుంది. మనం ఎంత పని చేసినా మన దగ్గర రూపాయి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది, ఎంత పని చేసినా రూపాయి ఉండదు మన దగ్గర. గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకు ఉద్యోగస్తులకు వాళ్ళకు రావాల్సినవి అడుగుతున్నారు. ఎక్స్ట్రా మీరు అధికారంలోకి వచ్చే ముందు అవి అన్ని ఇస్తా అన్నారు కదా, అవి అడుగుతలేరు. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒకసారి విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే
ఇక్కడ ఏం హామీలు ఇచ్చింది ఏం కథ అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఏ పార్టీ కానీ అధికారంలోకి వచ్చే ముందు ఎలాంటి హామీలు ఇస్తుంది, హామీల వల్ల ఎన్ని కోట్ల నష్టం వస్తుంది, నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, నిజంగా వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా, మరి ఎక్కడి నుంచి ఇస్తారు, రేవంత్ రెడ్డి హామీలు ఇస్తే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా, కేసీఆర్ హామీ ఇస్తే కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత 70-75 సంవత్సరాల నుంచి మనం ఈ రాజకీయ పార్టీలను చూస్తున్నాం. ఎవి కూడా మన బతుకులు మార్చలే. మనం ఓట్ల యంత్రాలుగానే చూస్తున్నాం. ఈ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఈయన హామీలు ఇస్తాడు, ఈయన మీటింగ్లు పెడతాడు. మొన్న 200 కోట్లు పెట్టి బహిరంగ సభ నిర్వహించింది. ఎవరి సొమ్ము అంతా? కేసీఆర్కి అంత 200 కోట్ల రూపాయలు ఎక్కడి? 200 కోట్లు కాదు, ఒక చిన్న సభకు 200 కోట్ల రూపాయలు వెచ్చించేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన సొమ్మే, మనమైన దోచిన సొమ్మే. మళ్ళీ మనమే జిందాబాద్ కొడతాం, మన కోట రియంగానే మనం ఉరుకుతాం. మళ్ళీ ఇక ఒకసారి చూడు ఇది. ఇగో గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా అంటే ఎక్కడి నుంచి ఇస్తారు ఉచితంగా? ఇప్పుడు విద్యుత్ శాఖకు ఎక్కడి నుంచి కట్టాలి? మన పైసలు కాదా మళ్ళీ కట్టాల్సింది? మన పైసలు కట్టాలంటే మళ్ళీ ఎవరి వెనుకలు తీయాలి? మనం వెనుకలే తీయాలి. ఇక రైతు భరోసా ప్రతి ఏటా 15,000 రూపాయలు అంటే దీన్ని 12,000 కుదించారు. దాన్ని 12,000 రూపాయలు ఇక వేస్తామంటే టైంకి అయితే వేస్తలేరు, కానీ వేస్తూ ఉన్నారు. కొందరికి వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. ఇక 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు. ఇది ఏ రకంగా ఇస్తారు? వ్యవసాయ కూలీలకు ఏ రకంగా ఇస్తారు? అసలు ఒక అంచనా ఉన్నదా? ఒక అంచనా ఉందా? ఇంతవరకు 12,000 రూపాయలకి ఈ లెక్క ప్రకారం ఇస్తానని అంచనా ఉందా? లేదు. 12,000 రూపాయలకి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇక ఏది వరి పంటకు 500 రూపాయలు బోనస్ అంటారు. 500 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. 500 రూపాయలు ఇస్తున్నారు వాస్తవమే, కానీ అవి కొన్ని పడుతున్నాయి అంటారు, కొన్ని పడతలేవు అంటారు. సరే, ఇలా ఒక 2 హామీలు నెరవేర్చారు. ఇళ్ళకి వెళ్ళి 3,000 రూపాయలు కట్ అయినాయి. ఇక చేయూత 4,000 పెన్షన్, నెలవారీ పెన్షన్ అని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ 3,000 ఇస్తా అంటే మీరు 4,000 ఇస్తాను. ఎవరిని సొమ్ము ఇస్తారు? మీరు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? 4,000 రూపాయలు పెన్షన్లు పెంచుకుంటా పోతే పెన్షన్ అదంటలేం. కాకపోతే ఎంత భారం పడుతుంది, ఏం కథ? ఇచ్చిన ఈ 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు కదా, ఇప్పటికీ కొత్త పెన్షన్లు దిక్కులేవు తెలంగాణలో. ఉన్నాయా? ఎవరికైనా నస్తున్నాయా మిత్రులారా? కామెంట్ చేయండి. 57 సంవత్సరాలు, ఇప్పుడు కేసీఆర్ 61 సంవత్సరం అని అప్పుడు ఉంటే 57 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంటుంది. 61 సంవత్సరం దాకా జాబ్ చేసుకోవచ్చని ఈయన పెట్టిండు. 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడట. 61 సంవత్సరం దాకా ఉద్యోగం చేయొచ్చని ఈయన పెట్టిండు. ఎందుకంటే ఆ పైసలు ఇప్పుడు రిటైర్ అయితే వాళ్ళకు జీతభత్యాలు, ఎక్స్ట్రా బెనిఫిట్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ డబ్బులు ఇవ్వడం శాతగాక అంతా కేసీఆర్కు తెలిసే మన పబ్బం గడవాలి, మన ముంగటున్న మన గండం గడిస్తే కథం అవతలోడు అచ్చేటోడు ఎట్లానే సత్తాడు, ఆయన సావాడు వస్తాడని ఆయన ముందే తెలుసు. తప్పించుకొని ఆయన వేయండు. 57 సంవత్సరాల పెన్షన్ అయితే 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పింది. 57 సంవత్సరాలకు కనీసం వాళ్ళు కాదు కదా, వీళ్ళు ఇప్పటికైనా ఇస్తుర్రా? కొత్త పెన్షన్లు వస్తున్నాయి ఎవరికైనా తెలంగాణలో? లేవు. ఎందుకు వస్తాయి? రాష్ట్ర ఖజానా లేదు. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు కదా మీరు. మరి అటువంటిప్పుడు 4,000 రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు? ఇప్పుడు కొత్తలకే పెన్షన్ లేదన్నప్పుడు ఉన్నోళ్ళకు 4,000 రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇక 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే ఇది ఓకే, ప్రతి పేదోనికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక ఇందిరామ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు అన్నారు. అది ఇంతవరకు ఎన్ని నియోజకవర్గాలు వచ్చినాయి ఏం కథ అనేది తెలియదు. ఇక ఉద్యమకారులకు 200 చైత్ర గదాలు ఇంతవరకు అయితే దిక్కులేదు. మరి ఇక మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయలు మరి మహిళలకు ఇస్తా అన్నారు. అది ఏ విధంగా ఇస్తారు? ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏంది అయినా అని ఈ డబ్బులు ఇచ్చి మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకాలను చూసి ప్రజలు ఓట్లేయాలి ఎప్పుడు కూడా. ఈరోజు మీరు స్వీయ నియంత్రణ చేసుకోవాలి, ఈ పథకాలు మాత్రం కాదు అని చెప్తున్నారు, డైరెక్ట్గా చెప్తున్నారు కదా. మీరు స్వీయ నియంత్రణ చేసుకునేటప్పుడు మీరు ఇన్ని హామీలు ఒక మేనిఫెస్టోలో, ఇప్పుడు పార్టీని మేనిఫెస్టోలో ఇన్ని అడ్డగోలు హామీలు ఎవరు ఇచ్చారు? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము వస్తారని ఇచ్చారు మీరు? రాజకీయ పార్టీలకు ఏ పార్టీ అయినా సరే అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి నెల 2,500 అన్నారు, ఇది గాలికి వదిలేసారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇది వస్తున్నది. ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నారు వాస్తవమే. ఈ వేల కోట్ల రూపాయలు మరి ఎక్కడి నుంచి కడతారు? ఉచిత ప్రయాణం ఇస్తున్నారు ఇప్పుడు కరెక్టే. ఆటో వాళ్ళకు మీరు ఇస్తానా హామీ 12,000 15,000 సంవత్సరానికి ఇస్తా అన్నారు కదా, అవి ఎటువైనాయి మరి? ఈ వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఒక నెలకు నిజంగా ఎన్ని వేల కోట్లు భారం పడుతుంది ఆర్టీసీ మీద? ఆ పైసలను ఎవరు చెల్లిస్తారు? మళ్ళీ మనమే ప్రజల సొమ్మే కదా అంతా. ఈ ఉచితం ఎట్లయితుంది మరి? ఇక యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల రూపాయలు భరోసా కార్డు ఇస్తా అని చెప్పింది. 5 లక్షల రూపాయలకు మరి ఏది ఇచ్చిరా? ఇయ్యరు. లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అట, వచ్చింది ఇది రాదు. ఇట్లా ఉంటాయి పరిస్థితులు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్తున్నారు?
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏ రకంగా పంచుతా అనుకున్నారు? ఇప్పుడు సరే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, లక్షల కోట్లు మింగిరు, లక్షల కోట్లు వెనుకేసుకున్నారు, లక్షల కోట్ల అవినీతి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో అని చెప్పినప్పుడు మరి ఏ ఒక్కరి మీద చర్యలు ఎందుకు తీసుకుంటారు? నిజంగా అవినీతి అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎందుకు అక్కించలేకపోతున్నారు కేసీఆర్ నుంచి? ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది దీని మీద. ప్రజలు లేనప్పుడు మీ కొండలడ్డి ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, నీ రింగ్ రోడ్ పక్కన నీ 2000 ఎకరాలు ఎక్కించాలి కొనమని అడుగుతున్నాను కదా. కేటీఆర్ను కూడా అడుగుతున్నాను నేను, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? తెలంగాణ ప్రజల సొమ్ము కాకపోతే మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? మీకు 1000 కోట్ల సంపద ఎక్కించాలి వచ్చింది, 400 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కించాలి వచ్చింది, మీ ఇష్టమైన రేంజ్లో విదేశాలలో కంపెనీలు ఎట్లా వచ్చినాయి? అన్ని జనం సొమ్ము కదా. జనం సొమ్మునే అడ్డగోలు పందికొక్కులు తిన్నట్టు తింటున్నారు ప్రతి ఒక్కడు. కానీ జనం సొమ్మునే ప్రతి ఒక్కడు పందికొక్కులు తిన్నట్టు తిని పార్టీలు నడిపించుకుంటా, పార్టీలను ప్రజలు ఓట్లేసేందుకు లిక్కర్ సీసాలు పంచుకుంటా, డబ్బులు పంచుకుంటా, ప్రజలను ఒక ఓట్ బ్యాంకింగ్గా వాడుకొని అడ్డగోలు హామీలు ఇచ్చుకుంటా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయి ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మేము డబ్బులు పంచే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. కేసీఆర్ కూడా అంతే, కేసీఆరే చేసింది ఇదంతా. వాస్తవం చెప్పిందంటే కేసీఆర్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మొత్తం అవినీతి అక్రమాలకు ఈ నాంది పలికిండు కేసీఆర్. ఇది చెప్పాలంటే వాస్తవానికి లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల సొమ్మును లక్షల కోట్లు దోచి ఆ కేసీఆర్ రేవంత్ రెడ్డి నేను చెప్తా ఉన్నా, నీకు దమ్ము లేకపోతే దిగిపో, ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిపో. కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలను నిజంగా కక్కించకపోతే నీ పదవికి రాజీనామా చేసి సపరేట్ ఇంట్లో కూర్చో. ఈ అద్దంటో లేవులు. తెలంగాణ ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోసి ఈరోజు విలాసవంతంగా జీవితమైన గడుపుతున్నారు కేసీఆర్ ఇంకా కల్వకుంట్ల ఫ్యామిలీ. ఆ ప్రజల సొమ్మును కక్కించే దమ్ము సత్తా నీ దగ్గర లేనప్పుడు నువ్వు దిగిపో, నువ్వు రాజీనామా చేసి. 100 కోట్లు పెట్టి సభ పెడతా ఉంటే, ప్రతిపక్షంలో ఉండి 100 కోట్లు పెట్టి సభ పెడతా ఉంటే ఈ పైసలను ఎక్కించాలి వచ్చినాయి, డబ్బులంచెలు ఎక్కించాలి. ప్రతి పేదం చెమట చుక్క కాదు అది. ఏం తమాషాలు చేస్తున్నారు మీరు? రాజకీయ పార్టీలు పెట్టి తమాషాలు ఆట అనుకుంటారు, ఏంది ఆట బొమ్మలు అనుకుంటారు? తెలంగాణ రాష్ట్రాన్ని అప్లకుప్ప చేసి ఈరోజు దివాలా తీసి మొత్తం ఫుట్బాల్ బుడ్డి తేలి మొత్తం పైకి వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలు భవిష్యత్తు ఏం కావాలి? ఇట్లయితే రానున్న తరాల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? నిజంగా ఇక్కడ తెలంగాణలో బతికే పరిస్థితి ఉంటుందా? లేకపోతే ముళ్ళ పట్టుకొని ఇప్పటికే దుబాయ్లో వలస పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి చెప్తున్నా, ఇక్కడ బతకలేని పరిస్థితులలో యువకులు వలస వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా గమనించుకోవాలి, మనం కోట్ర సీసాకు 500 రూపాయలకు ఆశపడి ఓట్లు వేసినామనుకో మన బతుకులు ఇంకా దిగజారిపోతాయి, ఇంకా ఆగమైతే పోతాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ యువకులపైన ఉంది. ప్రతి యువకుడు మేలుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులారా, మనం ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన యువతరానికి, మన రాబోయే తరానికి తెలంగాణను ఒక మంచిగా చూపెట్టాలనుకుంటే ఈ ఉచిత పథకాలకు, ఇలాంటి రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలకు, ఉచిత పథకాలు ఇచ్చే రాజకీయ పార్టీలకు స్వస్తి బలికి వాళ్ళ జెండాలు తీసి మూలకేసి మన జెండా మనం ఎత్తుకుంటే బాగుపడతాం. దయచేసి మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు గత 70-75 సంవత్సరాలుగా మన భవిష్యత్తుని ఏం మార్చలేదు. మన భవిష్యత్తుని కాదు కదా, వాళ్ళు విలాసమైన జీవితం గడుపుకుంటా మనకు అప్పులేస్తున్నారు, వాళ్ళకు కుప్ప అవుతున్నది. ఏ విధంగా అవుతున్నాయి? రాజకీయ నాయకుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే మన ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? ఎప్పుడన్నా తీసిరా? ఏ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ నాయకుడు, ప్రభుత్వాలు మారుతున్నాయి కదా. కేసీఆర్ అవినీతి చేసిన అంటున్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టుల 1,00,00,000 కోట్లు మింగిరు, 1,00,00,000 కోట్లు మింగిరు, 1000 కోట్ల రూపాయలు ఏది హరీష్ రావు పైన 1000 కోట్ల రూపాయలు అవినీతి చేసినని చెప్పారు కదా, కక్కిచ్చిరా? మరి ఎందుకు? ఈ రాజకీయ నాయకులందరూ ఒకటే, ఈ రాజకీయ పార్టీలన్నీ ఒకటే. బహుజన బిడ్డలే మోసపోయేది. దయచేసి నేను చెప్తా ఉన్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలే మోసపోతూ ఉంటారు. ఈ మోసాన్ని వాళ్ళకి తిప్పుకొట్టాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. దయచేసి మిత్రులారా, ఈ రాజకీయ పార్టీల వ్యూహాలలో పడద్దు, మనం బానిసలు కావద్దు. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.